పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో రబీ అపరాలలో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం అనే అంశం గురించి వివరించడానికి లాం గుంటూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, అసలు రబీ అపరాలలో రబీ కాలంలో పండించే ప్రధానమైన పంటలు ఏమేమి ఉన్నాయి సార్? ఈ రబీ కాలంలో పండించుకునే ప్రధానమైన పంటల్లో కంది ఒకటి మొదటగా చెప్పుకోవచ్చు. తర్వాత మినుము, పెసర, తర్వాత శనగ. ఈ 4 పంటలు మన రాష్ట్రం మొత్తం కూడా పండిస్తూ ఉంటారు. మరి ఈ రబీ కాలంలో విత్తనాలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి సార్? ఎలా వేస్తారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కంది వచ్చేటప్పటికి ఈ సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు మనం వేసుకోవడానికి అనుకూలంగా ఉండేటటువంటి సమయం. మినుము, పెసర అయితే ఈ సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ నెలాఖరు వరకు వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ సమయంలో వేసుకుంటే మనకి దిగుబడులు గణనీయంగా రావడానికి వాతావరణం అనుకూలిస్తూ ఉంటుంది. అదే శనగ పంటకు వచ్చేటప్పటికి అక్టోబర్ 15 నుండి నవంబర్ నెలాఖరు వరకు వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మనకి ఈ చలి వాతావరణం మొదలైన తర్వాత ఈ శనగ పంట వేసుకోవటం వలన మనకి ఆ పంట ఏపుగా పెరగటమే కాకుండా అధిక దిగుబడి రావడానికి వాతావరణం దోహదం చేస్తుంది. ఓకే సార్, మరి అపరాలలో దిగుబడులు తక్కువగా రావడానికి గల కారణాలు ఏమేమి ఉన్నాయి సార్? మంచి ప్రశ్న వేశారండి. మనకి ఏవైతే ఇప్పుడు ఈ అపరాలు 4 పంటలు ప్రధానంగా చెప్పుకున్నామో ఈ పంటలు రాష్ట్రం మొత్తం మీద మనకి పండిస్తూ ఉంటారు. వివిధ జిల్లాలలో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఈ పంటలు వేసేటప్పుడు మనకి అత్యధిక దిగుబడులు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా ఈ 3 జిల్లాల్లో మనకి అత్యధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నటువంటి వాతావరణం ఉంది. అదే రాయలసీమ కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ మనం చూసుకున్నట్టయితే అక్కడ దిగుబడులు అంత ఎక్కువగా రావు. ఎందుకు అంటే అక్కడ నేల స్వభావం కూడా తేలికపాటి నేలలు ఉండటం ముఖ్యమైన కారణం. అదేవిధంగా యాజమాన్య పద్ధతులు అనుసరించటంలో కూడా రైతులు వెనుకడుగులో ఉంటారు. అంటే ఈ యాజమాన్యం సరిగ్గా చేయకపోవటం వలన తక్కువ దిగుబడులు వస్తూ రాష్ట్రంలో సరాసరి దిగుబడికి వచ్చేటప్పటికి ఆ విధంగా తక్కువగా ఉంటుంది. దీనిని మనం అధిగమించటానికి కొత్త వంగడాలను మనం సృష్టిస్తున్నాం. వాటిని మనం అందుబాటులో ఉంచినట్టయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. ఓకే సార్, మరి అపరాలలో కలుపు సమస్య నివారించడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి సార్? ముఖ్యంగా మనకి ఈ యాజమాన్య పద్ధతుల్లో కలుపు నివారణ ఏ విధంగా మనం అనుసరించాలి అన్నది చూసుకున్నట్టయితే ముఖ్యంగా వేసవి దిక్కులు చేసుకోవటం. దాంట్లో యాజమాన్య పద్ధతుల్లో వేసవి దిక్కులు చాలా మంచి పద్ధతి. ఈ పద్ధతులు మనం అనుసరించడం వలన నేలలో ఉన్నటువంటి ఈ కలుపు మొక్కలకు సంబంధించిన విత్తనాలు కానీ ఆ మొక్కల యొక్క అవశేషాలు కానీ నేలలో ఉన్నప్పుడు అవి వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలో ఉండటం వలన అవి ఎండిపోయి తగ్గుముఖం పడతాయి. తర్వాత కాలంలో వచ్చేటప్పటికి వాటి ఉధృతి అంత ఎక్కువగా ఉండదు. అదేవిధంగా మన పంటలు వేయటానికి ముందు నేలను తర్వాత శుభ్రంగా చేయాలి. గట్లను కూడా గట్ల మీద ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కలుపు మొక్కలన్నింటినీ కూడా శుభ్రంగా చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు మనకి వాటి యొక్క విత్తనాలు పొలంలోకి రాకుండా నిరోధించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనకి అంతర కృషి చేయాలి. పంటలు వేసిన తర్వాత అంతర కృషి సమయానుకూలంగా మనం చేసినట్లయితే అది కూడా కొంతవరకు దోహదం చేస్తుంది. ఈ కలుపు రాకుండా కలుపు నివారణ అవుతుంది. ఓకే సార్, మరి రబీ అపరాల్లో ఎరువులు ఎంత మోతాదులో వేయాలంటారు సార్? ఈ రసాయన ఎరువులకు వచ్చేటప్పటికి మనం అపరాలలో చాలా తక్కువ మోతాదులో వేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా నత్రజని ఎరువుని. ఎందుకంటే అపరాలు అన్ని పంటలు కూడా మనకి పప్పు దినుసులకు సంబంధించినటువంటి పంటలు. వాటికి స్వతహాగా గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి
పంట ఎదుగుదలకు వినియోగించుకునేటటువంటి లక్షణం ఈ పంటల్లో ఉంటుంది కాబట్టి మనకు తక్కువ మోతాదులో నత్రజని ఎరువు యూరియా రూపంలో వేసుకుంటే సరిపోతుంది. మనం ఈ 4 పంటలకి ఎకరానికి వచ్చేటప్పటికి 15 నుండి 20 కిలోలు వేసుకుంటే సరిపోతుంది. ఆఖరి దుక్కులో విత్తనం వేసేటప్పుడు ఆఖరి దుక్కులో మనం వేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రెండో పోషకం భాస్వరం, దీన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో నేలలో మనం వేసుకుంటాము. ఆ విధంగా ఎకరానికి వచ్చేటప్పటికి 2.5 బస్తాలు అంటే 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం ఆఖరి దిక్కులో వేసి కలియదున్ని తర్వాత విత్తనం పెట్టుకున్నట్టయితే మనకి మంచిగా మొక్కలు ఎదుగుదలకు ఉపయోగపడాల్సినటువంటి ఈ పోషకాలు అందుబాటులో ఉంటాయి. పొటాష్, ఈ ఎరువు అన్నది నేలలో మనకి ఎక్కువగానే ఉంటుంది. ఈ పోషకం అంటే పొటాషియం అంటాము. ఈ పొటాషియం అన్న మూలకం ఏదైతే ఉందో ఇది మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నేలల్లో ఎక్కువ మోతాదులో ఉంది. కాబట్టి అపరాలకు కావలసిన తక్కువ మోతాదు మన సపరేట్గా అందించాల్సిన అవసరం లేదు. కాబట్టి అపరాల పంటలకి మనం ఈ పొటాషియం అన్న ఎరువుని అందించాల్సిన అవసరం లేదు. ఈ నత్రజని భాస్వరం వరకు సరిపోతుంది. ఈ ఎరువులు మనం ముఖ్యంగా విత్తనం వేసేటప్పుడు ఆఖరి దుక్కులో వేసి కలియ దున్నిన తర్వాతన అప్పుడు మనం విత్తనం పెట్టుకుంటాం. కంది పంటకి, మినుము, పెసర, శనగ ఈ 3 పంటలకి రబీలో మనకి నీటి ఎద్దడి ఎక్కువగా వచ్చే సందర్భాలు ఉంటాయి. ఈ బెట్ట పరిస్థితుల నుండి పంటను మనం రక్షించుకోవడానికి ఒక్కొక్కసారి మనం తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తడులు ఇచ్చేటప్పుడు కొద్ది మోతాదులో యూరియా ఎరువుని ఎకరానికి 10 నుండి 15 కిలోలు మళ్ళీ అదనంగా 25-30 రోజులు అంటే విత్తనం విత్తిన 25 నుండి 30 రోజుల వ్యవధిలో మనం వేసుకొని తర్వాత మనం తడి పెట్టుకున్నట్టయితే, తేలికపాటి తడులు పెట్టుకున్నట్టయితే పంట ఎదుగుదలకి ఈ పోషకం అందించిన వాళ్ళం అవుతాము. తర్వాత నీరు పెట్టడం వల్ల కూడా మనకి పంట ఎదుగుదల బాగా వృద్ధి చెందుతుంది. ఇది ముఖ్యంగా మనం ఎరువులు వేసుకునేది. ఇదే విధంగా ఆ 3 పంటలకి మినుము, పెసర, శనగ వీటికి ఈ 3 పంటలకి మనం ఆ విధంగా వేసుకుంటాము. తర్వాత వచ్చేటప్పటికి శనగ పంటలో చాలా వరకు మంచుతో పండుతూ ఉంటుంది కాబట్టి అందులో మనం తడి పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. ఇది ముఖ్యంగా. ఓకే సార్, మరి రబీ కాలంలో అపరాలలో కనిపించే కలుపు మొక్కల గురించి వివరించండి సార్. ఈ రబీలో వేసే ఏవైతే మినుము, పెసర, ఈ శనగ పంటలకి ఈ ముఖ్యంగా గమనించేటటువంటి ఈ గడ్డి జాతులు వచ్చేటప్పటికి తొంగ, గరిక, పిచ్చిగడ్డి, తర్వాత కొర్రగడ్డి ఇట్లాంటివి చాలా రకాల గడ్డి జాతులు ఉన్నాయి. ఇవి కాకుండా తొంగ కూడా ముఖ్యంగా మనకి సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఇది. ఇవి కాకుండా వెడల్పాటి ఆకులకు సంబంధించినటువంటి చాలా కలుపు మొక్కలు ఉన్నాయి. అందులో వయ్యారి భామ, లింగం మిరియాలు, తర్వాత ఉత్తరేణి ఇట్లాంటివి, తోటికాడ, తర్వాత ఈ ముళ్ళ తోటకూర ఇట్లాంటివన్నీ, చెంచలాకు, ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా ఉండేటటువంటి ఈ కలుపులు మొక్కలు. వీటిని మనం అంతర కృషి చేసేటప్పుడు మినుము, పెసర, శనగ పంట వేసినప్పుడు విత్తిన మొదటి నెల రోజులు ఎటువంటి కలుపు లేకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ఇవి త్వరగా వాటి జీవిత కాలాన్ని పూర్తి చేసుకొని మనకు పంటను అందించేటటువంటి పంటలు ఏవైనా ఉన్నాయనంటే ఈ అపరాలు ఒక్కటే. పెసర 65 రోజులకు దాని జీవితకాలం పూర్తి చేసుకొని మనకి పంటనిస్తుంది. మినుము వచ్చేటప్పటికి 75 రోజుల నుండి 80 రోజులు దాని జీవితకాలం. అదే శనగ పంటకు వచ్చేటప్పటికి 85 నుండి 90 రోజులు. కంది ఒక్కటి ఈ రబీ కాలంలో 120 నుండి 140 రోజుల్లో దాని జీవితకాలం పూర్తి చేసుకుంటుంది. ఈ కాలంలో మొదటి నెల రోజులు మాత్రం ప్రతి పంటకి చాలా సున్నిత దశ అని చెప్పాలి. అందుకు ఈ సమయంలో కలుపు మొక్కలు లేకుండా మనం నివారించగలిగినట్టయితే తరువాత ప్రధాన పంట ఏదైతే ఉందో మినుము కానీ, పెసర కానీ, శనగ కానీ అది ఎదుగుదల పుంజుకొని తర్వాత వర్షాల ప్రభావం వలన కలుపు మొక్కలు ఏమైనా వచ్చినట్లయితే వాటిని అదుపు చేయగల శక్తి ఈ పంటలకు ఉంది. కాబట్టి మొదటి నెల రోజులు చాలా కీలకం.
మరి వివిధ అపరాలలో వాడే కలుపు మందుల గురించి కూడా వివరించండి సార్. ఏ మందులు వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ రైతులు? అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యాజమాన్య పద్ధతుల ద్వారా ముందుగా మనం ఈ కలుపుని నివారించుకోగలిగినట్లయితే మన ఈ వాతావరణం కలుషితం కాకుండా ఉంచటమే కాకుండా భావితరాలకు సారవంతమైన నేలను మనం అందించిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా కలుషితం కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రప్రదంగా మనం ఈ యాజమాన్యం చేపట్టేటప్పుడు యాజమాన్య పద్ధతులు దాంట్లో మనకి ముఖ్యంగా చెప్పుకోదలసినవి అత్యధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాల సృష్టించటం. ఇవి మనకి అందుబాటులో ఉన్నాయి, కానీ అన్ని జిల్లాలకు అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో లేకపోవడం అది దురదృష్టకరం. అంటే నాణ్యత గల విత్తనం ఇది మనకు ఉంటే మంచి దిగుబడులు వస్తుంది. ఇది మొక్క ఎదుగుదల చాలా ఎక్కువగా ఉండటం వల్ల తొలి దశలో ఉన్నటువంటి కలుపుల్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయగల సమర్థత మొక్కలకు ఉంది. అదేవిధంగా ఈ సేద్య పద్ధతులు సకాలంలో మనం అంతరకృషి ఏవైతే మనం చేపట్టాలో అవి సకాలంలో చేయటం వల్ల కూడా చాలా వరకు కలుపు నివారించబడుతుంది. ఈ మందులకు వచ్చేటప్పటికి ఆఖరి అస్త్రంగా మనం ఈ మందుల్ని వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు వాడుతున్నాము అంటే మనకి ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రంలో కానీ దేశం మొత్తంలో మనం చూసుకున్నట్టయితే ఈ కూలీల సమస్య అధికంగా ఉంది. యంత్రాలతో కూడా మనం కలుపును కొంతవరకు నివారిస్తున్నాము. ఈ కూలీల సమస్య ఎక్కువగా ఉండటం దాని వలన పంట పండించడానికి అయ్యేటటువంటి ఖర్చు కూడా అధికంగా ఉండటం వలన మనం ఈ కలుపు మందుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మినుము పెసర వచ్చేటప్పటికి విత్తనం వేసిన వెంటనే మనం పెండిమెథలిన్ అనే మందుని మార్కెట్లో స్టాంప్ ఎక్స్ట్రా అని అందుబాటులో ఉంది. ఈ మందుని ఎకరానికి 1 లీటర్ నుండి 1.25 లీటర్ల వరకు ఎకరానికి మనం వేయాల్సి ఉంటుంది. ఈ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి నేలంతా సమంగా తడిసేటట్టుగా మనం పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది విత్తిన 2 రోజులు అంటే 48 గంటల్లోగా మనం ఈ మందుని పిచికారీ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే మనకి తర్వాత వచ్చేటటువంటి కలుపు అంతా కూడా నివారించబడుతుంది. మొక్కలకి ఎటువంటి సమస్య ఉండదు. ప్రధానమైన పంట అయినటువంటి మినుము కానీ పెసర కానీ వాటికి ఎటువంటి సమస్య ఉండదు. అదేవిధంగా శనగ పంటలో కూడా ఇదే మందుని విత్తిన తర్వాత వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కంది పంటలో కూడా ఇదే విధంగా ఎకరానికి 1 లీటరు 1.25 లీటర్ల వరకు విత్తిన వెంటనే 1-2 రోజుల్లో మనం వేసుకోవాలి. ఈ మందు పిచికారీ చేసేటప్పుడు నేలలో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే తగినంత తేమ ఉండాలి. విత్తేటప్పుడు తేమ సాధారణంగా ఉంటుంది. ఆ తేమ ఆరిపోక ముందునే మనం ఈ మందుని పిచికారీ చేయటం వలన ఆ మందు సమర్థవంతంగా నేలలో ఉన్నటువంటి ఆ మట్టి రేణువులకి వెళ్తుంది. వెళ్ళటం వలన ఈ కలుపు మొక్కలు ఏవైతే మనకి నేల లోపల నుండి అవి అభివృద్ధి చెందుతూ పైకి వస్తాయో ఈ మందు ప్రభావం వలన అవి పూర్తిగా మొక్కగా పైకి రాకుండా నివారించబడతాయి. చాలా మంచి ఫలితం మనకి కనిపిస్తూ ఉంది. వీటితో పాటుగా వేరే మందులు కూడా కొన్ని మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మనం వాడుకున్నట్లయితే ఇది చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో విత్తనం వేసిన వెంటనే వర్షం రావటం వల్ల కానీ లేదా మందులు అందుబాటులో లేకపోవడం వల్ల ఏదైనా మనకి సమస్య ఉన్నప్పుడు పైపాటుగా కూడా ఈ మందుల్ని మనం వినియోగించడానికి అవకాశం ఉంది. ఆ పైపాటుగా వేసేది ఏ పంటకు ఏ మందులు అన్నది మనం ఒకసారి గమనించుకున్నట్టయితే మినుము పెసర్లోకి వచ్చేటప్పటికి పైపాటుగా కలుపు మందులు ఎటువంటి రకాలు ఆ పంటలో ఉన్నాయి వాటికి అనుకూలంగా మనం ఈ మందులు సిఫారసు చేస్తూ ఉంటాము. ఈ గడ్డి జాతి ఉందా, వెడల్పాటి ఆకులకు సంబంధించిన
కలుపు మొక్కలు ఉన్నాయా అన్నది గమనించి దానికి అనుకూలంగా మనం మందుల్ని సిఫారసు చేస్తూ ఉంటాం. ఆ విధంగా గడ్డి జాతులు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇమజితాపిర్ అనే మందు గడ్డి జాతులకి వెడల్పాటి ఆకులకి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఎకరానికి 200 మిల్లీలీటర్ల మందుని వాడాలి. 200 లీటర్ల నీటిలో కలిపి పొలమంతా కూడా ఎకరా పొలమంతా కూడా పిచికారీ చేసినట్టయితే, అది ఎప్పుడు చెయ్యాలి అన్నది గమనించినట్లయితే 15 నుండి 20 రోజుల వ్యవధిలో మనం పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేయటం వలన మొక్క ఎదుగుదల ఒక 3-4 రోజులు తగ్గుతుంది. తర్వాత మళ్ళీ పంట అందుకుంటుంది, దాని ఎదుగుదల నార్మల్గా ఉంటుంది. ఈ మందు కాకుండా ఇంకొక మందు చాలా బాగా పనిచేసే మందు ఫిజిఫ్లెక్స్. ఈ మందు కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది ఎకరానికి 400 మిల్లీలీటర్ల మందుని మనం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇది కూడా పైపాటుగా 15 నుండి 20 రోజులు ఆ సమయంలో మనం పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. పాడికి ఆధారం పచ్చి మేత. సో పచ్చి మేత లేనిదే పాడి లాభసాటి కాదు. పుట్టగొడుగు అన్నది ఒక శాకాహారులకు అధిక మోతాదులో మాంసకృతులను అందించేటటువంటి ఒక గొప్ప వరంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. పసిడి పంటలు ఆదివారం నుండి శనివారం వరకు ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. సార్, మరి వివిధ అపరాల్లో వాడే కలుపు మందుల గురించి వివరించారు. అలాగే మన వరి మాగాణులో కూడా వాడే కలుపు మందులు కూడా వివరించండి సార్. అలాగే మేడం. ముఖ్యంగా ఈ వరి మాగాణులోకి వచ్చేటప్పటికి మినుము, పెసర మనం సాధారణంగా పండిస్తూ ఉంటాము. ఈ వరి మాగాణులో విత్తనం ఎప్పుడు వేస్తామనంటే వరి పంట కొయ్యటానికి 2 రోజులు 3 రోజులు ముందుగా మనం విత్తనం వేయాల్సి ఉంటుంది. ఈ విత్తనం వేసేటప్పుడు నానబెట్టి ఒక్కోసారి వేస్తూ ఉంటాము, ఒక్కోసారి పొడి విత్తనం వేస్తూ ఉంటాము. ఈ విధంగా విత్తనాన్ని వేసిన తరువాత మొలక వచ్చిన తర్వాతన మనం వరి పంటని కోసి అది పనలను పొలంలో ఆరబెడతాము. ఆరబెట్టిన తరువాతన విత్తనాన్ని మనం వేసిన విత్తనం మొలకలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఈ పెండి మెథాలిన్ అనే మందుని మనం పొడి ఇసుకలో కలపాలి. ఎకరానికి 1 లీటర్ నుండి 1.5 లీటర్ వరకు పొడి ఇసుకలో కలిపి ఆ ఇసుకని పొలమంతా కూడా సాయంకాలం పూట మనం వెదజల్లాలి. వెదజల్లిన తరువాతన మంచినీళ్ళు ఎకరానికి 200 లీటర్ల నీటిని మనం ఆ పొలమంతా కూడా సమంగా పిచికారీ చేస్తే ఆ మట్టి ఇసుక రేణువులకు ఉన్నటువంటి ఆ మందు నీటిలో కరిగి నేలలోకి వెళ్ళేటట్టుగా చేస్తుంది. ఈ విధంగా చేయటం వలన నేలలో నుండి మనకి ఏవైతే కలుపు మొక్కలు పైకి రావడానికి ఎదురు చూస్తూ ఉంటాయో వాటికి ఈ మందు తగిలి వాటి నివారించబడతాయి. ఇది ప్రప్రదంగా మనం చేసేటటువంటి మొదటి నివారణ చర్య. ఇది కొన్ని సందర్భాల్లో చేయటానికి నీరు అందుబాటులో లేక 200 లీటర్ల నీరు అందుబాటులో లేని సమయంలో రైతులు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే
పైపాటుగా కలుపు మందులు ఉన్నాయి కాబట్టి పైపాటుగా కలుపు మందులు వేయటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఈ పైపాటుగా వేసేటప్పుడు ఏ సమయంలో వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అన్నది చూసుకున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎమస్తాపిర్ తర్వాత ఫిజియోఫ్లెక్స్ ఈ 2 మందులు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. వీటితో పాటుగా కొన్ని టర్గా సూపరు, విప్ సూపరు అని వేరే మందులు కూడా ఉన్నాయి. అంటే ఊద గడ్డి జాతికి సంబంధించిన కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టర్గా సూపరు, విప్ సూపర్ అన్నది పొలంలో వాడుతూ ఉంటాము. వెడల్పాటి ఆకులు గడ్డి జాతికి సంబంధించిన కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎమస్తాపిర్, ఫిజియోఫ్లెక్స్ ఈ 2 మందులు మోతాదుకు వచ్చేటప్పటికి ఎకరానికి 200 మిల్లీలీటర్ల మందు ఎమస్తాపిర్ అయితే, అదే ఫిజియోఫ్లెక్స్ అయితే 400 మిల్లీలీటర్ల మందు. వీటిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఏవైతే కలుపు పొలంలో ఉంటుందో అదంతా కూడా మనకి నివారించబడుతుంది. ఇది పిచికారీ చేసేటప్పుడు రైతాంగం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనకి ఈ కలుపు మందుల తాలూకా ఏదైతే సిఫార్సు చేసినటువంటి మోతాదు ఉంటుందో అంతకు మించి మనం చేసినట్లయితే పంటకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. అందుకు మనం ఏదైతే సిఫారసు చేస్తున్నామో ఆ మోతాదు మాత్రమే వాడాలని సూచన. అందుకు 200 మిల్లీలీటర్ల ఎమస్తాపిర్ లేదా 400 మిల్లీలీటర్ల ఈ ఫిజియోఫ్లెక్స్ మందుని ఎప్పుడు వెయ్యాలి అని అంటే, పంట విత్తనం వేసిన తరువాతన 15 నుండి 20 రోజుల ఆ సమయంలో మాత్రమే మనం ఈ కలుపు మందులను పిచికారీ చేసినట్లయితే అప్పటి వరకు మనకి పంట పొలంలో ఎదిగినటువంటి అన్ని రకాల గడ్డి జాతులు మనకి నివారించబడతాయి. ఈ తుంగ గరిక ఏదైతే ఉందో అది నివారించబడదు. అవి కాకుండా మిగతా జాతికి సంబంధించినటువంటి గడ్డి రకాలు కానీ వెడల్పాటి ఆకులకు సంబంధించిన కలుపు మొక్కలు కానీ నివారించబడతాయి. ఇక్కడ కలుపు మొక్కల తాలూకా ఎదుగుదల దశ చాలా ముఖ్యమైనది. 2 ఆకుల నుండి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం ఈ కలుపు మందుల్ని పైపాటుగా పిచికారీ చేసినప్పుడు ఆ కలుపు అంతా కూడా సమర్థవంతంగా నివారించబడుతుంది. అదే కొంతమంది రైతులు 30 రోజులప్పుడు ఫోన్ చేసి మేము ఈ మందు వేయొచ్చా అని అడుగుతారు. 30 రోజులు దాటిన తర్వాత 25 రోజులు దాటిన తర్వాత మనం ఏ మందు కొట్టినా అప్పటికి ఆ కలుపు మొక్కల తాలూకా వయసు 4 ఆకులకి 5 ఆకుల దశలో ఉంటుంది. 4 ఆకులు 5 ఆకుల దశ అని అంటే ఆ కలుపు మొక్కల తాలూకా వయసు ముదిరి మనకి ఈ మందు కొట్టిన తర్వాత దాని ప్రభావం మొక్క మీద తక్కువగా ఉంటుంది. అంటే ఆ మొక్కల్ని నివారించే ఆ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే మనకి 60 నుండి 70% వరకే ఉంటుంది. ఆ మిగతా 30% మనకి కలుపు నివారించబడదు. ఆ మొక్కలు మళ్ళీ రాబోయే రోజుల్లో ఉధృతంగా పెరిగి ఆ పంటకి నష్టాన్ని కలిగజేస్తాయి. అందుకు కరెక్ట్గా మనం ఆ దశ ఆ టైము చూసుకొని మనం పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాగాణిలో మనం ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, బంగారు తీగ అనే ఒక కలుపు మొక్క ఎక్కువగా వస్తుంది. దీన్ని నివారించడానికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి 2 మందులు కూడా మనకి ఆ మందులు కూడా నివారించబడలేదు అది. కాబట్టి ఈ బంగారు తీగను మనం ఉన్న పొలంలో ఏ విధంగా నివారించాలి అన్నట్టు చూసుకున్నట్టయితే, మనం విత్తనం వేసేటప్పుడు ఏదైతే ఇందాక పెండ మితాలిని ఇసుకలో కలిపి వేయాలనుకున్నామో దానివల్ల కొంత శాతం వరకు ఈ బంగారు తీగ అనే కలుపు మొక్క నివారించబడుతుంది. అప్పటికి కూడా మనం పంట వేసిన నెల రోజుల తర్వాత ఈ బంగారు తీగ మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని నివారించడానికి 30 రోజుల తర్వాత మనం వేరే మందులు మనం కొట్టాలన్నా సరే అది అంత త్వరగా నివారించబడదు. అటువంటి సందర్భంలో మనం ఆ మొక్కని చేతులతో పీకి నశింపజేయాలి. లేదు అని అంటే పారాక్వాట్ అనే మందు స్పాట్ అప్లికేషన్ అంటాము. దాన్ని మనం ఎక్కడెక్కడైతే ఆ బంగారు తీగ పొలంలో మనకు కనిపిస్తుందో అక్కడక్కడ ప్యాచ్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్యాచ్లో మనం ఈ మందుని పిచికారీ చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి మొక్కలతో పాటుగా ఈ కలుపు మొక్క కూడా ఎండిపోతుంది. సో ఆ విధంగా మనం దాన్ని కంట్రోల్ చేయాలి.
ఆ విధంగా కానప్పుడు పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వరి పంట తరువాతన మొక్కజొన్న, జొన్న లాంటి పంట వేస్తే ఈ బంగారు తీగకు సంబంధించినటువంటి ఏవైతే విత్తనాలు మట్టిలో ఉంటాయో అవి నివారించబడతాయి. కాబట్టి ఇక్కడ బంగారు తీగ సమస్య ఉన్న పొలాలలో మనం పంట మార్పిడి చేసినట్లయితే ఆ కలుపుని మనం సమర్థవంతంగా నివారించిన వాళ్ళం అవుతాము. ఇది ముఖ్యంగా మనం ఈ వరి మాగాణిలో ఈ కలుపు యాజమాన్యం ఈ విధంగా మనం ఆచరించాలి. ఓకే సార్. మరి వరి మాగాణుల్లో కూడా అపరాలు పండిస్తూ ఉంటారు కదా సార్, మరి అందులో కూడా ఎరువుల వాడకం ఏ విధంగా చేస్తారు? ముఖ్యమైన ప్రశ్న అడిగారండి. అయితే ఇక్కడ వరి పొలంలో మనకి ప్రధానమైన పంట, దాంట్లో మనం ఎక్కువగా ఏదైతే ఎరువులు వాడుతూ ఉంటామో ఆ ఎరువుల యొక్క అవశేషాలు నేలలో ఉంటాయి. వాటిని ఈ అపరాల పంట మినుము కానీ పెసర కానీ గ్రహించి దీని పంట కాలాన్ని పూర్తి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో పంట ఎదుగుదల సరిగ్గా లేని పక్షంలో మనం ఏ విధంగా ఈ పోషకాలను అందిస్తాము అని అంటే ద్రవ రూపంలో మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటాము. ఈ ఎరువుల్ని కానీ అంటే వాటర్లో కరిగేటటువంటి ఎరువులు ఉన్నాయి, వాటిని మనం వినియోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా మల్టీకే అన్నది ఒకటి, 319, 317 ఇట్లాంటి నీటిలో కరిగేటటువంటి ఎరువులు ఉన్నాయి. ఇది పొలంలో మనం పిచికారీ చేస్తూ ఉంటాం. వీటితో పాటుగా యూరియాని కానీ డిఏపిని కానీ మనం వాడచ్చు. ఇది ఎప్పుడు వేస్తామనంటే ముఖ్యంగా మనం మినుము వేసిన తర్వాతన ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కానీ మిగతా పురుగులు కూడా ఆశిస్తూ ఉంటాయి. వాటి కోసం మనం ఈ తెగులు మందులు, పురుగుల మందులు మనం పిచికారీ చేస్తూ ఉంటాం వారం 10 రోజులకు ఒకసారి. వాటితో కలిపి ఈ వాటర్లో కరిగేటటువంటి పోషక ఎరువులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం అందులో కలిపి వేస్తూ ఉంటాం. ఆ విధంగా మల్టీకే అన్నది కానీ 319 కానీ 317 కానీ ఇలాంటి ఎరువుల్ని ఆ పంట కాలంలో సుమారుగా 3 నుండి 4 దపాలుగా ఒక్కొక్క దప 2 నుండి 4 కిలోలు ఒక ఎకరానికి మనం పిచికారీ చేయొచ్చు. ఆ విధంగా చేయటం వలన ఆ పంట ఎదుగుదల శుభ్రంగా ఉంటుంది. తర్వాత పూత కాయలు వచ్చిన తర్వాత కూడా ఆ పూత రాలిపోకుండా మనకి సాధారణంగా వరి మాగాణంలో వచ్చే సమస్య ఏంటంటే ఆఖరి దశలో పంట ఈ బెట్టకు గురవుతూ ఉంటుంది. అంటే మనకి వరి తరువాత నేలలో ఉన్నటువంటి ఏదైతే తేమ ఉంటుందో ఆ తేమను వినియోగించుకొని ఈ పంట పండుతుంది. ఆ తేమ కొంతవరకే మనకి పంటకి అందుబాటులో ఉంటుంది. తరువాత దశలో వచ్చేటప్పటికి ఆ తేమను తీసుకునే శక్తి పంటకు ఉండదు. అటువంటి సందర్భంలో గాలిలో ఉన్నటువంటి ఈ తేమను కొంతవరకు మొక్కలు గ్రహిస్తాయి. అదే సందర్భంలో మనం ఈ నీటి ద్వారా ఈ ఎరువుని అందివ్వటం వలన మొక్కలు ఇంకా పుంజుకొని పూతని అన్నిటినీ కాయలుగా మార్చి మనకి దిగుబడిని ఇస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ ఎరువుల యాజమాన్యం ఇందులో మనం చేసినట్లయితే మంచి దిగుబడులు పొందటానికి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రైతాంగం అవగాహన రాహిత్యం వల్ల ఈ నీటిలో కరిగేటటువంటి ఈ పోషకాలను వినియోగించకుండా యాజమాన్యం సరిగ్గా చెయ్యరు. ఆ విధంగా చేయకపోవడం వల్ల చాలా తక్కువ దిగుబడి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా మనం వరి మాగాణంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఆఖరి దశలో పంట బెట్టుకు గురి కావటం. ఆ గురి కాకుండా నీటి సదుపాయం ఉన్న దగ్గర తడులు ఇస్తూ ఉంటారు, తేలికపాటి తడులు 1 కానీ 2 కానీ. ఈ తడులు ఇచ్చే సందర్భంలో పూతకు ముందు కానీ పూత తర్వాత కానీ తడులు ఇస్తూ ఉంటారు. ఈ నీటి సదుపాయం లేని సందర్భంలో మాత్రం ఈ రసాయన ఎరువులు నీటిలో కరిగేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా 15 రోజుల వ్యవధిలో ఒక్కొక్కసారి మనం ఎకరాకి 4 కిలోలు యూరియా ఒకసారి, మల్టీకే ఒకసారి, 319 ఒకసారి ఈ విధంగా మనం పిచికారీ చేసినట్టయితే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. ఓకే సార్, మరి అపరాల్లో కలుపు మందుల వాడకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించండి సార్.
ముఖ్యంగా మన రైతాంగం ఈ పురుగులు తెగుళ్ళు మందులు విస్తృతంగా వాడుతూ ఉంటారు. అది ఏ విధంగా వాడినా సరే మన పంటకి కొంత నష్టం జరిగినా పూర్తిగా పంట నష్టపోయే పరిస్థితులు అయితే ఉండవు. కానీ కలుపు మందులకు వచ్చేటప్పటికి రైతాంగం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి పంటకి వాటికి నిర్దేశించినటువంటి మందులు ఉన్నాయి. ఆ మందులు ఆ పంటకి మాత్రమే మనం వాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఏ పంటకి ఏ మందు వాడాలి, ఎంత మోతాదు వాడాలి, ఎప్పుడు వేయాలి, ఇలాంటి విషయాలని రైతాంగం క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఈ మందులను వాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది విత్తనం వేసేటప్పుడు కొన్ని మందులు ఉంటాయి, విత్తనం వేసి మొలక వచ్చిన తర్వాత పైపాటుగా వేసే మందులు కొన్ని ఉంటాయి, కొన్ని మందులు దుక్కిలో వేసే మందులు ఉంటాయి. దుక్కి అంటే విత్తనం వేయటానికి ముందుగా దుక్కిలో వేసి దాన్ని పొలమంతా మళ్ళీ కలిదున్నాలి. ఆ విధంగా చేసే కొన్ని మందులు ఉంటాయి. అందుకు మనం ఏ పంటకు ఏ మందు ఎలా వేయాలన్నది అది క్షుణ్ణంగా తెలుసుకున్నాక మనం ఆ మందు వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పంట పొలంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కలుపు మందులు ఉన్నాయి, గడ్డి జాతికి సంబంధించిన కలుపు మొక్కలు ఉన్నాయా, లేదంటే వెడల్పాటి ఆకులకు సంబంధించిన కలుపు మొక్కలు ఉన్నాయా అన్నది గమనించి దానికి మనం ఏదైతే సిఫారసు చేసినటువంటి మందులు అందుబాటులో ఉన్నాయో ఆ మందుని మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకి వరి పొలం అక్కడ ఉంది, పక్కన ప్రతి పొలం వేరే పొలాలు ఉంటాయి. సో వరి పొలంలో మన సిఫారసు చేసినటువంటి ఒక మందు మనం పిచికారీ చేసినట్లయితే దాని తాలూగా ఎఫెక్టు పక్కన ఉన్నటువంటి చిల్లీ పంటకు కానీ ప్రతి పంటకు కూడా ఉంటుంది. రైతు అనుకుంటాడు, నేను నా పొలంలో నేను పిచికారీ చేశాను, వేరే పొలంలో ఉండదు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ మందు తాలూకా అవశేషాలు గాలి ద్వారా పక్క పొలంలోకి వెళ్ళి ఆ పంటని కూడా నశింపచేయడానికి అవకాశం ఉంటుంది. వరిలో మనం పిచికారీ చేస్తూ ఉంటాం 2,4-D సోడియం సాల్ట్ అని. ఈ మందుని మనం పిచికారీ చేసేటప్పుడు మన పొలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి పొలము రైతులు ఏ ఏ పంటలు వేశారనేది గమనించుకొని అప్పుడు మనం పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కొన్ని మందులు ఉంటాయి, అవి ఎలా అంటే మనం అవి మొక్కజొన్న లాంటి పంటకి మనం పిచికారీ చేస్తాము. మొక్కజొన్న పంట అయిన తరువాతన ఆ పొలంలో మనం మినుము పెసర లాంటి పంటలు కానీ వేసినట్లయితే ఆ మొదటి పంటకి వేసినటువంటి కలుపు మందు అట్రజిన్ అని అంటాము, అలాంటి మందు తాలూకు అవశేషాలు నేలలో ఉండటం వల్ల ఆ పంట తర్వాత వేసినటువంటి ఈ మినుము కానీ పెసర కానీ ఎదుగుదల సరిగ్గా రాదు. కాబట్టి రైతాంగం ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రహించి వాళ్ళు ఆ మందులు వేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని శాస్త్రవేత్తలను కానీ వ్యవసాయ శాఖ అధికారులను కానీ వాళ్ళు అడిగి తెలుసుకొని అప్పుడు ముందుకు వెళ్ళాలని మేము ప్రతి సందర్భాల్లో చెప్తూ ఉంటాం. అది అనుభవపూర్వకంగా వాళ్ళకి అది తెలుస్తూ ఉంటుంది. అందుకు ఆ మందులు వేసే విధానము పద్ధతి అన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ మనకి ఈ తైవాన్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు అంటాము. ఈ స్ప్రేయర్లు వచ్చిన తర్వాతన అవి పురుగు మందులు తెగులు మందులు కొట్టడానికి చాలా మంచిగా ఉపయోగపడతాయి. కానీ అక్కడ మనం ఏంటంటే ఎకరానికి 200 లీటర్ల మందు నీటిని పిచికారీ చేయాలి అని చెప్తాము మేము రికమెండేషన్. కానీ రైతాంగం ఏం చేస్తున్నారు, పవర్ స్ప్రేయర్ కాబట్టి 100 లీటర్లు కొడితే సరిపోతుందని అనుకుంటారు. కానీ ఈ పురుగులు తెగుళ్ళు తగ్గినంత సమర్థవంతంగా కలుపు మొక్కలు తగ్గాలి అంటే దానితో అది సాధ్యం కాదు. అందుకు కలుపు మొక్కల నివారణకు వచ్చేటప్పటికి 200 లీటర్ల మందు నీటిని తప్పనిసరిగా పిచికారీ చేస్తే మనం అనుకున్నటువంటి కలుపు నివారణ సమర్థవంతంగా ఉంటుంది. ఇది రైతాంగం
ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశము. రుద్రాక్షధారణాదేవ రుద్రో భవత్య సంశయః అని శివపురాణం చెబుతున్నది. వ్యక్తిత్వ వికాసాలు, మానవత్వ వికాసానికి పనికొచ్చేటువంటి అంశాలు కూడా ఈ కథలో ఉన్నాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి తెలుపు రంగు కలిగినటువంటి అక్షతలే ఎందుకు వాడాలి? కొంచెం పుణ్యకర్మ చేసుకుని ఇదిగో ధర్మ సందేహాలు వినేవాళ్ళు, ధర్మ సందేహాలు అడిగేవాళ్ళు, ఆ ధర్మ సందేహాల్లో మళ్ళీ దర్భ అంటే దర్భాన్ని స్పష్టంగా పలికేవాళ్ళు, మళ్ళీ తప్పులుగా దర్భ అని తప్పుడు ఉచ్చారణ చేస్తే మళ్ళీ వాళ్ళు నరకానికి పోయి వచ్చే జన్మలో మళ్ళీ పురుగులుగా పడతారు. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, బందర్ రోడ్, విజయవాడ. మా ఈమెయిల్ ధర్మసందేహాలు ddkvja@gmail.com. నమస్కారం అందరి ఓకే సార్, మరి అపరాల పంటలో కలుపు నివారణ యొక్క ఆవశ్యకత ఏమి ఉంది సార్? ముఖ్యంగా అపరాల పంటల్లో మనకి నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంది అని అంటే అది చీడపీడల కంటే కూడా ఈ కలుపు మొక్కల వలన ఎక్కువగా మనకి నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని నివారించాలి అంటే మనం ఈ కలుపు మొక్కల్ని సమర్థవంతంగా సకాలంలో నివారణ చర్యలు చేపట్టి వాటిని అదుపు చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే మనకి దిగుబడులు పెరిగి రాష్ట్ర సరాసరి దిగుబడి మనకి ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొక్కల్ని మనం ఈ కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో మనకి అపరాలలో, ఈ అపరాలలోకి వచ్చేటప్పటికి మనకి పంటకాలం అంటే వాటి జీవితకాలం చాలా తక్కువ కాబట్టి తక్కువ సమయంలో మనకి సమర్థవంతంగా ఈ కలుపుని నివారించడం అన్నది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. కాబట్టి ఈ చీడపీడల కంటే కలుపు మొక్కల్ని సమర్థవంతంగా మనం నివారించాల్సిన అవసరం ఉంది. తర్వాత పంట నాణ్యతాపరంగా చూసుకున్నా మనకి ఈ కలుపు వలన వాటి యొక్క విత్తనాలు కూడా ఈ విత్తనాల్లో మనకి ఈ కలిసిపోవటం వలన పంట నాణ్యత కూడా దెబ్బతింటుంది. మార్కెట్లో కూడా మనకి రేటు సరైన అది రావాలి అంటే నాణ్యతా ప్రమాణాలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాటితో పాటుగా ఏదైతే మనం ప్రధాన పంట వేస్తున్నామో ఆ పంటలో ఉన్నటువంటి మొక్కలకు సమంగా తేమ కానీ పోషకాలు కానీ అందుబాటులోకి మనం వేసిన ఎరువులన్నీ కూడా మొక్కలకి అందాలి అంటే దాని పక్కన ఉన్నటువంటి ఈ కలుపు మొక్కల్ని మనం మొదటి నుండి మొక్క ఎదుగుదల దశ నుండే మనం నివారించినట్లయితే దాని తాలూకా ప్రభావం ప్రధాన మొక్క అయినటువంటి మినుము కానీ పెసర కానీ కంది కానీ శనగ కానీ ఆ పంట మీద లేకుండా మొక్క ఎదుగుదలకి మనం అవకాశం కల్పించినట్లయితే దిగుబడి మొక్క ఎంత బాగా పెరిగితే మనకు అంత బాగా దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఈ చీడపీడలు పంట పొలానికి రావటానికి ముఖ్యమైన ప్రధాన కారణం కూడా ఈ కలుపు మొక్కలే. ఇవి గట్ల మీద ఉన్నటువంటి కలుపు మొక్కలు అవనివ్వండి, గట్టు పక్కన ఉన్నవి, గట్ల పైన ఉన్నవి, వాటి నుండి మనకి ఈ తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ ఈ ప్రధాన పొలంలోకి రావటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందుకు మన పంట వేయటానికి ముందుగా ఈ గట్ల పైన ఉన్నటువంటి కలుపు మొక్కలను కానీ, గట్ల కింద ఉన్నటువంటి కలుపు మొక్కలు కానీ, లేదా పంట పొలంలో ఉన్నటువంటి కలుపును కానీ మనం మనుషులను పెట్టి కానీ లేదా ఈ మందుల ద్వారా కానీ సకాలంలో మనం నివారించినట్లయితే మనకి ఈ చీడపీడల మీద పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కలుపు మొక్కలు ఏవైతే కొన్ని రకాలు ఉన్నాయో వాటి వేరు వ్యవస్థ ద్వారా కొన్ని రసాయనాలని అది విడుదల చేస్తుంది. ఈ రసాయనాలు భూగర్భ జలాల ద్వారా నీటిలోకి మనకి వస్తూ ఉంటాయి. వాటి వలన మనకి కూడా మానవాళికి కూడా మనకి కొన్ని జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో మొదటిగా చెప్పుకునేది వయ్యారి భామ అనే మొక్క. దాని తాలూగా పుప్పొడి
జంతువులకు కానీ మనుషులకు కానీ తగిలినప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా వాటి వేరు వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఏవైతే కొన్ని విష పదార్థాలు ఉంటాయో అది వేరే పంటకు కూడా నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం ఏదైతే పొలంలో ఈ కలుపు ఎక్కువగా ఉన్న పొలంలో మనం ఈ వ్యవసాయ పనిముట్లు మనం వాడుతూ ఉంటాం, వాటి వినియోగం ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఖర్చు మనకి పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ వ్యవసాయ పనిముట్లు సాధారణమైన పంటలో వాడినప్పుడు వాటికి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. కానీ ఈ కలుపు సమస్య ఎక్కువగా ఉన్న పొలంలో మనం ఈ పనిముట్లు వాడేటప్పుడు అవి తొందరగా అరిగిపోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కలుపు మొక్కల తాలూకా వేరు వ్యవస్థ చాలా లోతుగా ఉంటుంది. వాటి మొక్కలు కొన్ని ఉన్నాయి, లింగం మిరియాలు కానీ, తర్వాత ఈ వయ్యారి భామ, కొన్ని రకాలు. వీటి తాలూకా వేరు వ్యవస్థ తక్కువ సమయంలో చాలా ఎక్కువ లోతుకి వెళ్ళి మట్టి లోపలి పొరల నుండి కూడా తేమను పీల్చుకొని వాటి జీవిత చక్రాన్ని పెంచుకుంటూ ఉంటాయి. అలాంటి మొక్కల్ని మనం చేతులతో తీయటానికి మన కూలీలు ముందుకు రారు. సో మనం ఈ ట్రాక్టర్ ద్వారా వినియోగించేటటువంటి కొన్ని పనిముట్లను మనం వినియోగిస్తూ ఉంటాము. అవి ఇలాంటి బలమైనటువంటి కలుపు మొక్కల వలన తొందరగా అరిగిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి ఖర్చు ఎక్కువగా అవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత భూమి తాలూకా విలువ మనం గమనించినట్లయితే చాలా ప్రాంతాల్లో ఈ భూమి తాలూకా విలువ మనం ఎంత ఉంటుంది అన్నది గమనించినప్పుడు ఆ పొలంలో ఎటువంటి మొక్కలు ఉన్నాయి అన్నది రైతాంగం గమనిస్తూ ఉంటుంది. కలుపు ఎక్కువగా ఉన్న పొలం దాని విలువ తక్కువగా ఉంటుంది. కలుపు మొక్కలు లేకుండా ఉన్నటువంటి పొలం ఏదైతే ఉంటుందో దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. ఇది రైతాంగం వారి వారి గ్రామాల్లో వారి వారి జిల్లాల్లో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కలుపు, వివిధ రకాల కలుపు ఉన్నటువంటి నేల తాలూకా విలువ కూడా తగ్గిపోతుంది. అందుకు కలుపుని సకాలంగా మనం నివారించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇది. తర్వాత ఈ కలుపు మొక్కలు ఉండటం వలన మనం ఎవరినైతే కూలీల్ని పొలంలో మనం పెడుతూ ఉంటామో వివిధ పనుల కోసం పెట్టేటప్పుడు ఈ కలుపు మొక్కల సమస్య ఎక్కువగా ఉన్న పొలాల్లోకి మన కూలీలు ప్రవేశించడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే అవి చిన్న మొక్కలుగా ఉన్నటువంటి తొలి దశల్లోనే మనం వాటిని నివారించినట్లయితే తర్వాత మనం పంట వేసుకున్న ఆ పంటలో వ్యవసాయ కూలీలు పనిచేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా మనం పశువులను కూడా ఆ పొలంలో పెట్టేటప్పుడు ఈ కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నటువంటి పొలంలో పశువులు వెళ్ళి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పశువులకు కూడా కొంత సమస్య ఉంటుంది ఈ కలుపు మొక్కలు అధికంగా ఉన్నటువంటి. ఎందుకంటే దాంట్లో మొల్ల జాతికి సంబంధించినటువంటి కొన్ని మొక్కలు ఉంటాయి, కొన్ని విషపు జాతికి చెందినటువంటి కలుపు మొక్కలు ఉంటాయి. అవి తినటం వల్ల పశువులకు రకరకాలైనటువంటి కొన్ని జబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి పొలంలో కలుపు ఎక్కువగా ఉన్నటువంటి పొలంలోకి మన పశువులను కూడా విడిచిపెట్టడం అంత మంచిది కాదు. కాబట్టి వాటికి కూడా మన పశు సంపద కూడా వీటి వల్ల మనకి నష్టం ఉంటుంది. ఆ నష్టాన్ని నివారించాలి అంటే మనం ఎప్పటికప్పుడు మన పరిసరాలని, ముఖ్యంగా ఈ పంట వేసే పొలాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం శుభ్రంగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మనం గ్రామాల్లో గమనిస్తూ ఉంటాం గుర్రపు డెక్క అనే కలుపు మొక్క, తర్వాత ఈ తూటికాడ, ఈ రెండు కూడా ఎంత సమస్యాత్మకంగా ఉంటాయి అని అంటే మన చెరువులో ఉన్నటువంటి నీటిని పొలానికి అందించటానికి మనకి ఆ నీటి ప్రవాహాన్ని తగ్గించే శక్తి ఉన్నటువంటి ఈ తూటికాడ, గుర్రపు డెక్క, ఈ రెండు కలుపు మొక్కలు విపరీతమైన సమస్యని సృష్టిస్తూ ఉంటాయి. వీటిని మనం వేసవి కాలంలో నివారించడానికి కొన్ని రసాయనాల మందులు వాడవచ్చు. అది కూడా
ఎవరైతే మనకి సిఫారసు చేస్తారో వాళ్ళ ద్వారా కొన్ని మందులు మాత్రమే మనం వాటి నివారణ కోసం వాడవచ్చు. అన్ని మందులు మనం అన్ని సందర్భాల్లో వాడలేము. ఎందుకంటే దాంట్లో కూడా జీవజాతి ఉంటుంది, చేపలు ఉంటాయి, ఆ నీరు మళ్ళీ పొలంలోకి వెళ్తుంది, ఆ పొలంలో ఉన్నటువంటి ఆ పంట కూడా కొంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు. అందుకు మనం ఈ తూటికాడిని వీటిని చెరువుల్లో మనం చూస్తూ ఉంటాం. నీటిని ఎంతవరకు వృధా చేస్తుందో ఈ కలుపు మొక్క అన్నది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాము. వీటిని సమర్థవంతంగా మనం ఎరువుగా వినియోగించుకున్నట్లయితే అటు పంటకు వేసుకునే ఎరువుగా ఉపయోగపడుతుంది. రెండో విధంగా ఆ చెరువులో ఉన్నటువంటి ఈ 2 కలుపు మొక్కల్ని మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇవి కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి రైతాంగం ఎవరైతే మనకి ఈ నివారణ చర్యలు, ఈ కలుపు మొక్కల నివారణ చర్యలు చేపడతారో వాళ్ళు ఇప్పుడు నేను వరకు చెప్పినటువంటి ఇవన్నీ కూడా గమనించి తగు సమయంలో అదును పదును చూసుకొని విత్తనం వేసుకోవడంతో పాటుగా అదును పదును చూసుకొని ఈ కలుపు మొక్కలను కూడా మనం నివారించినట్లయితే రైతులు మంచి దిగుబడులు పొందటమే కాకుండా మంచి లాభాలని పొందే అవకాశం ఉంది. ఓకే సార్, మరి శనగ పంటలో పైపాటుగా వాడే రసాయన కలుపు మందుల గురించి వివరించండి సార్. ముఖ్యంగా ఈ శనగ పంటని మనం ఈ మంచుతో మనం పండిస్తూ ఉంటాము. నవంబరు 15 వరకు వేసుకోవచ్చు. కొంతమంది వరి తీసిన తర్వాత కూడా ఈ శనగ పంటని వేసుకుంటూ ఉంటారు. అంటే నీటి సదుపాయం ఉన్న దగ్గర మనం ఈ పంటని డిసెంబర్ వరకు కూడా వేసుకున్న దిగుబడి కొంత తగ్గినా సరే రైతుకు అనుకూలమైనటువంటి లాభం వస్తూ ఉంది. అంటే సకాలంలో అదును చూసుకొని మనం వేసుకున్నప్పుడు 10 నుండి 12 క్వింటాలు వస్తుంది. కొంచెం ఆలస్యం అయినప్పుడు అంటే అక్టోబరు నుండి నవంబర్ 15, నవంబర్ నెలాఖరు వరకు వేసుకుంటాము. డిసెంబర్, జనవరి తర్వాత వరకు కూడా మనం వేసుకున్నట్లయితే దిగుబడి కొంత తగ్గుతుంది. 12 క్వింటాల్లో వస్తుంది అనుకున్న దిగుబడి 8-10 క్వింటాల దిగుబడి వస్తుంది. అయితే వీటిని రైతాంగం ఈ కలుపు మందులు సకాలంలో వేసుకోవటం వలన మంచి దిగుబడులు పొందుతున్నారు. ఈ కలుపు మందులు మనకి శనగ పంటలోకి వచ్చేటప్పటికి విత్తనం వేసిన వెంటనే స్టాంప్ కానీ స్టాంప్ ఎక్స్ట్రా కానీ వేసుకుంటాము. ఈ పైపాటుగా వేయటానికి మనకి మినుము పెసరలాగా అనుకూలమైనటువంటి కలుపు మందులు ప్రస్తుతానికి ఇంకా పరిశోధనలో ఉన్నాయి. మనకి గడ్డి జాతికి సంబంధించినటువంటి ఏవైనా మొక్కలు ఉన్నాయి అంటే వాటిని నివారించడానికి విప్ సూపర్ కానీ టర్గా సూపర్ కానీ మనం మోతాదు కొంచెం తగ్గించాలి. అంటే మనం వేరే పంటలో మినుములో వేసుకునేటప్పుడు ఎకరానికి 200 ml వేస్తాము. ఈ పంటలోకి వచ్చేటప్పటికి 150 ml వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వెడల్పాటి ఆకులకు సంబంధించినటువంటి ఏదైనా కలుపు మొక్కలు మనం ఉన్నట్లు గమనించినట్లయితే అలాంటి వాటిని నివారించడానికి మనకి మార్కెట్లో ఐరిస్ అనే మందు, పటేలా అనే మందు ఉంది. ఇది ఎకరానికి 300 మిల్లీలీటర్ల మందుని మనం 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసినట్టయితే ఈ వెడల్పాటి ఆకులకు సంబంధించినటువంటి ఈ కలుపు ఏదైతే మనకి శనగలో కనిపిస్తూ ఉంటుందో అది కూడా ఎప్పుడు వేయాలి అన్నది గమనించండి. పైపాటుగా వేసే ఈ మందు కూడా ఈ 2 రకాల గడ్డి జాతికి కానీ ఈ వెడల్పాటి ఆకులకు సంబంధించిన మందు కానీ 20 నుండి 25 రోజుల ఆ సమయంలో మాత్రమే మనం వేసుకున్నట్టయితే ఈ కలుపుని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా రైతాంగం గమనించాలి. ఓకే సార్, మరి రబీ అపరాలలో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్తే మేడం. పసిడి పంటలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.